క్రైస్తవుణ్ణి తన భాషను బట్టి, తన మాటను బట్టే, మాటలో ఉండే స్వచ్ఛతను బట్టే గుర్తుపడతారు లోకం. మీరు అనుకుంటున్నారో లేదో. నేను ఎవరికి తెలియను, నేను క్రిస్టియన్ అని ఎవరు అనుకోరు అనుకుని ఒకవేళ దాక్కునే పేతురులాగా ఉన్నావేమో, నేను మాట వాళ్ళు గుర్తుపడతారు తప్పకుండా. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 26:73 కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పగా. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. నీ మాట చాలా వ్యత్యాసం ఉన్నది. మా అంత రూడ్గా లేదు, మా అంత మరి దాన్ని ఏమంటారు, మొరటుతనంగా లేదు. అందులో ఎక్కడో కనపడుతూ ఉంది, ప్రేమ కనపడతా ఉంది. ఆ ప్రేమను నువ్వు నేర్చుకున్న వాడివిగా ఉన్నట్టున్నావు అని అతను గుర్తుపట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు గారు ఏం చేశారు తెలుసా? అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. ప్రియులరా, మినిమం 3 times అబద్ధం ఆడాలి. ఒక అబద్ధం ఆడితే గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భాన్ని పరిశుద్ధ దేవుడు రాయించిన సంగతి కేవలం పేతురు అబద్ధం ఆడగానే పరలోకం మరి వెళ్ళకుండా ఆగిపోయేది కాదు, లేకుంటే సువార్త నిలిచిపోయేది కాదు, సిలువ వేయబడుట మరి ఆగిపోయేది కాదు. ఎందుకు ఈ సంగతి రాయించారంటే, అబద్ధికుడు ఉన్నాడే, అబద్ధమునకు జనకుడు, వాడు పట్టుకుంటే 3 times మినిమం అబద్ధం ఆడాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవిత అనుభవంలో జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్క అబద్ధం ఆడి చూడండి, మినిమం 3 times మళ్ళీ సపోర్టింగ్గా మళ్ళీ అబద్ధం ఆడాలి. ఏదో మాట్లాడాము, పట్టుకున్నారు, ఇందాకేదో అన్నావన్న, ఏమనలే, లేదు లేదు నువ్వేదో అన్నావు, నేను ఏమీ అనలేదు అంటున్నా కదా, కావాలి ఒట్టు పెట్టుకోమంటే ఒట్టు పెట్టుకుంటా, ఒట్టు పెట్టుకోవటం కాదు కదా, నువ్వేమన్నావో చెప్పు అని వారు గట్టిగా అడిగారు అనుకోండి. నేనేమన్నాను అయ్యుంటే నాకేదన్నా జరగాల, ఓ శాపం కూడా పెట్టుకుంటాడు.